అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఈ రోజు ఈ నీళ్లు కడప జిల్లాకు గానీ అవుకు రిజర్వాయర్కు గానీ కేవలం 3 రోజుల్లో అవుకు రిజర్వాయర్లో 3.5-4 టీఎంసీల నీళ్లు పెడుతున్నామంటే నాడు తెలుగుదేశం ప్రభుత్వంలో 2014 నుంచి 19 వరకు ఏదైతే గోర్కల్ రిజర్వాయర్ను దశాబ్దాల కాలంగా పెండింగ్ ఉన్నప్పటికీ కొన్ని వందల కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టి ఈ తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో దాన్ని కంప్లీట్ చేసి, అదేవిధంగా గత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం కేవలం కమిషన్ల కోసం మట్టి వర్కును కాలువలను మాత్రమే తవ్వినటువంటి ఆ యొక్క జిఎన్ఎస్ఎస్ కాలువ ద్వారా ఈ రోజు 20,000 క్యూసెక్లు 20,000 క్యూసెక్లు దాకా దాదాపుగా పారేటువంటి పనులు చేసి, అదేవిధంగా ఈ రోజు 10-12,000 క్యూసెక్లు మన అవుకు రిజర్వాయర్లకి 2 టన్నులు తర్వాత బైపాస్లోని టన్నుల నుంచి తర్వాత కూడా నింపడం జరిగింది. ఈ రోజు రాయలసీమకి ఈ రోజు ఇంత అద్భుతంగా ఈ రోజు చెరువులు కంటలు అన్ని నింపుతున్నాము. గండిపేట గండికోట కానీ అక్కడ పక్కన ఉండేటివి కానీ కడప జిల్లా కర్నూలు జిల్లాలో గోర్కల్ రిజర్వాయరు ఈ రోజు శ్రీశైలం ద్వారా నుంచి ఇవన్నీ నింపుతున్నామంటే నాడు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాల వలన. ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ గత ప్రభుత్వంలో కానీ అంతకుముందు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ నదులు ఈ రోజు ఈ విధంగా జరిగాయి అంటే రాయలసీమ పక్షపాతి. ఈ రోజు చంద్రబాబు నాయుడు ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలి, పులివెందల వరకు నీళ్లు తీసుకువెళ్ళాలి, అటు కుప్పం వరకు నీళ్లు తీసుకువెళ్ళాలి. ఏది ఏమైనా రైతు సుభిక్షంగా ఉండాలంటే ఒక తెలుగుదేశం ప్రభుత్వంతో చంద్రబాబుతోనే సాధ్యమైందని నిరూపించాడని చెప్పేదానికి నేను సాక్ష్యం. ఇదే అవుకు రిజర్వాయర్ మీద గతంలో ఒక రోజు రాత్రి నిద్ర చేసినప్పుడు చెరువు కట్టల మీద నిద్ర చేస్తేనే ఏమన్నా వస్తాదా అని చెప్పినటువంటి వైఎస్ఆర్ పార్టీకి ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడే మేము తెలుగుదేశం 14-19 సమయంలోనే అవుకు రిజర్వాయర్ను పెంచి కెపాసిటీ పెంచడం, నీళ్లు ఇవ్వడం, జిఎన్ఎస్ఎస్ కాలువ మరుగునబడినటువంటి పనిని కూడా కంప్లీట్ చేసి ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడుది. ఈ రోజు నదులను అనుసంధానం చేస్తున్నాడు. ఈ నదులను అనుసంధానం చేసి ఒక రాయలసీమనే కాదు యావత్ ఆంధ్రప్రదేశ్ని కూడా సుభిక్షంగా పెట్టాలి. నదుల అనుసంధానం కార్యక్రమము ఎన్డీఏ కూటమి కూడా సహకరిస్తూ ఉంది. ఈ రోజు మోడీ గారి సహాయ సహకారాలతో ఈ రోజు మనకు కూడా చుట్టూ నీళ్లు వస్తే ఈ పరిశ్రమలు అంటే ఒక సిమెంట్ పరిశ్రమలు కావచ్చు, ఇటు ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చే సుభిక్షంగా కూడా మారుతుంది. గత తెలుగుదేశం ప్రభుత్వంలో నీరు చెట్టు కింద మనం ఆ రోజు చేసినటువంటి చెక్ డ్యాములు కావచ్చు, కాలువలలో ఉండేటువంటి దొంగలు తీసి తర్వాత కంప చెట్లు తీసి చేసినటువంటి ఈ రోజు మనకు భూగర్భ జలాలు కూడా ఉన్నాయి. ఈ రోజు భూగర్భ జలాలు ఎండాకాలం అయినప్పటికీ మనకి ఈ విధంగా ఉన్నాయంటే నా రోజు నీరు చెట్టు కార్యక్రమంలో చేసినటువంటి కార్యక్రమాల వలన ఆ రోజు గొప్పగా మనం పనిచేశాం. అయినా చాలా మంది కార్యకర్తలకు నాయకులకు కూడా కష్టపడి చేసిన కాంట్రాక్టర్లకు డబ్బులు కూడా ఇవ్వని ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం కోట్ల రూపాయలు 1000 కోట్ల రూపాయలు పనులు చేసిన దానికి కూడా కచ్చా సాధింపు చర్యలు ఆ రోజు మమ్మల్ని అందరూ కూడా ఇబ్బందులు పెట్టారు. ఎంతో మంది కార్యకర్తలు కూడా పోయినారు. వాళ్ళ కష్టం వృధాగా పోలేదు. కార్యకర్తల కష్టం. ఈ రోజు చెరువుల్లో భూగర్భ జలాలు పెరిగాయంటే ఆ రోజు ఎక్కడో పూలను పడినటువంటి చెరువులు కావచ్చు, కుంటల్లో ఆ రోజు చేసినటువంటి డీసిల్టింగ్ వలన ఈ రోజు అందరికీ కూడా ఉపయోగపడతా ఉంది. ఈ రోజు నదుల అనుసంధానం కావచ్చు, ఏదైనా ఒక ప్రత్యేక కరంలో ఎప్పుడైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీవితంలో యారైనా పడదాల చాటును తిరిగాడు కానీ ఏ చెరువుకు కానీ ఏ ప్రాజెక్టు కూడా వచ్చినారో చెప్పమని సిగ్గు శరం లేని వైఎస్ఆర్ పార్టీ నాయకులు అడుగుతా ఉన్నాం. ఏ రోజు ప్రజల మమైక్యం కాలేదు, ఏ రోజు ప్రజల వద్దకు రాలేదు, కేవలం కచ్చా సాధింపు చర్యల్లో వేస్తా ఉన్నాడు. ఇప్పుడు వచ్చి మళ్ళా నంద్యాల రాజకీయం చేసిపోయాడు. ఇప్పటికీ కూడా ప్రతిసారి ఈ యొక్క వచ్చినప్పుడు ఏ రోజు కూడా కడపలో కూడా ఐఏబీ మీటింగ్లు, మా యొక్క కర్నూలు ఐఏబీ మీటింగ్ కూడా 5 సంవత్సరాలు అంటే కేవలం 2 సార్లు మాత్రమే పెట్టినట్టున్నారు. అది కూడా నాయకులు రానిలా. ఏదైతే రైతు సంఘాలు ఉన్నారో రైతు సంఘాలు కూడా తరిమేశారు, పోలీసు కస్టడీలో పెట్టి చేశారు. మేము ఐఏబీ మీటింగ్ పెడితే రైతుల సమక్షంలో నాయకుల సమక్షంలో ఖచ్చితంగా మీ అభిప్రాయాలు చెప్పండి. ఇది రైతు ప్రభుత్వం, రైతులకు సంబంధించిన ప్రభుత్వం కాబట్టి రైతుల అభిప్రాయాలు ఏదైతే నీటి సంఘాలు ఉన్నాయో నీటి సంఘాల నాయకులు వారి అభిప్రాయం కూడా తీసుకోవడం జరిగింది. ప్రజలలో ప్రమేకమవుతున్నాము. ప్రజల వద్దకే పరిపాలన చంద్రబాబు పరిపాలన. ఈ రోజు ఎన్డీఏ కూటమి మోడీ గారి పరిపాలన కూడా ప్రజల వద్దకే పరిపాలన వెళ్ళాలి. ప్రజల దగ్గరికి వెళ్ళండి, ప్రజల సమస్యలు వినండి అని చెప్పి తెలుసుకుంటా ఉన్నాం. ఈ రోజు వాళ్ళు చెప్తా ఉన్నారు హత్యా రాజకీయాల గురించి. హత్యా రాజులకు బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు ఏదైనా ప్రజలు ఇచ్చిన తర్వాత 11 సీట్లు కావచ్చు, 10 సీట్లు కావచ్చు, 8 సీట్లు కావచ్చు, అసెంబ్లీలో సమస్యలు ప్రజల తరపున సమస్యలు మాట్లాడవలసినటువంటి ఒక నాయకుడుగా ఉండి ఈ రోజు ప్రజలకు జవాబు చెప్పాల్సి వస్తుంది. మేము అడిగేటువంటి ప్రశ్నలకు జవాబు చెప్పలేక పారిపోయినాడు అసెంబ్లీ నుంచి. ఏది ఏమైనా రాయలసీమ ప్రాంతం సస్యశ్యామలం కావాలంటే ఒక చంద్రబాబుతోనే సాధ్యం, రేపు ఎన్డీఏ కూటమితోనే సాధ్యం. ఈ రోజు ఎన్డీఏ కూటమితోనే రేపు నదుల అనుసంధానం జరగబోతా ఉన్నాయి. ఈ నదుల అనుసంధానం జరిగినప్పుడు రాయలసీమలో ప్రతి ఎకరాకు నీరు వస్తుంది. ఖచ్చితంగా మన రాయలసీమ బాగుపడుతుందని తెలియజేస్తూ ఇక్కడ నుంచి 3 టీఎంసీ
ఆవుకు నిండింది. పైన గోరుకల్లు 7 టీఎంసీ 8 టీఎంసీ. మరియు శ్రీశైలం పూర్తి స్థాయి. శ్రీశైలం కింద నాగార్జున సాగర్ 310 టీఎంసీ, పులిచింతల 45, ఆ క్రింద ప్రకాశం బ్యారేజీ సముద్రంలోకి కూడా పోతున్నాయి నీళ్లు. ఇది ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి యొక్క అదృష్టం. అందులో ముఖ్యంగా రాయలసీమ వాసులకు. మాకు కూడా ఇక్కడ నుంచి గండికోట, మైలవరం, పైడిపాలెం, చిత్రావతి, వామికొండ, సర్వరాయ సాగర్ నిండాలంటే రేపు నెలాఖరు వరకు 12,000 చొప్పున రోజుకు క్యూసెక్కుల చొప్పున పాడితే మాకు 50 టీఎంసీ చేరుతుంది. అందరి సమృద్ధిగా జరుపుతాయి. నీళ్లు కొరత కాదు ఉండేది. ఇక్కడ తీసుకోవడం ఒకటే తర్వాయి. కాబట్టి మంత్రి గారి ఆధ్వర్యంలో చాలా అదృష్టం జరిగింది. ఇంకా కాలువలు చేయాల్సిన అవసరం ఉంది. మా యొక్క డేటా ప్రకారం ఇంకా 30,000 కోట్లు కంటూ ఖర్చు పెడితే 300 టీఎంసీ అవసరం. 30 లక్షల ఎకరాలు పడతాయి. పరోక్షంగా మరొక 30 లక్షల ఎకరాలు, 30 లక్షల మందికి తాగునీరు కూడా ఉంటుంది. ఇది రాబోయే 5 ఏళ్లలో జరిగే కార్యక్రమం. కేంద్రం కూడా పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తుంది. ఇది మేము డేటా కట్టి చెప్పే మాట. మళ్ళీ చెప్తున్నాం, 300 టీఎంసీ అవసరం రాయలసీమకు. 300 టీఎంసీకి గాను 300 కోట్లు ఖర్చు అయితే 30,000 కోట్లు ఖర్చు అవుతుంది. 30 లక్షల ఎకరాలకు పారుదల, పరోక్షంగా 30 లక్షల ఎకరాలు, 30 లక్షల మందికి తాగునీరు. ఉన్నారు ఇక్కడ ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈరోజు మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. చాలా ఇది ఫస్ట్ టైం చూసిన చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇది. సో అందరికీ బెస్ట్ ఆఫ్ లక్ చెప్పాలనుకుంటున్నాను. సో మనకి ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మన ప్రజా అందరికీ ఉపయోగపడుతుంది. రేపు కల్లా మనకి వాటర్ రీచ్ అవుతుంది కడప జిల్లాకి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.